విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులపై వివరాలు వెల్లడించారు. ఈ నెల 16 నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకు చేరుకునేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బెంగాల్ తీరంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని, ఇది రానున్న 48 గంటల్లో ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉందని చెప్పారు. తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఉత్తర తమిళనాడు, రాయలసీమ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మధ్య మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందన్నారు. వీటి ప్రభావంతో రానున్న 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ కోస్తా జిల్లాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని నిన్నటి సుస్పష్ట అల్పపీడనం ఈరోజు కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. తదుపరి 2 రోజులు అది ఈశాన్య దిశలో పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ సుస్పష్ట అల్పపీడనం నుంచి మధ్య మహారాష్ట్ర దక్షిణ ప్రాంతాల వరకు అనగా ఉత్తర తమిళనాడు, రాయలసీమ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. పరిస్థితులు నైరుతి ఋతుపవన గాలులకు అనుకూలంగా ప్రస్తుతం దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులకు దగ్గరలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 16వ తేదీ నాటికి నైరుతి ఋతుపవనాలు ఆ ప్రాంతానికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా నిన్న ఉత్తర దక్షిణ ద్రోణి మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఉండేది, అది ఇప్పుడు లెస్ మార్క్ అయింది. అయితే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా చెదురుముదురుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు 1-2 చోట్ల పడే అవకాశం ఉన్నది. రాబోయే 5 రోజులు ముఖ్యంగా ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో 1-2 చోట్ల వీచే అవకాశం కనిపిస్తుంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల్లో రాబోయే 4 రోజులు పెద్దగా మార్పు కనిపించట్లేదు. కానీ తదుపరి 3 రోజులు అనగా 4వ రోజు తర్వాత 7వ రోజు లోపల గరిష్ట ఉష్ణోగ్రతల్లో క్రమేపీ మార్పు కనిపించే అవకాశం ఉన్నది. అది 2 నుంచి 3 డిగ్రీలు సాధారణ స్థాయి నుంచి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీలు నమోదైంది. జంగమహేశ్వరపురంలో 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అయినప్పటికీ సాధారణ స్థాయికి కన్నా తక్కువగానే గరిష్ట ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో వర్షపాతం ఎక్కడా నమోదు కాలేదు. కానీ ఉష్ణోగ్రతలు గరిష్టంగా 42 డిగ్రీలు కర్నూలులో నమోదయ్యాయి.